నమస్తే అండి. మనం మెండపేటలో పుట్టపర్తి సాయిబాబా వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఇంకా మా ఏడుదలో అత్యంత వైభవంగా అత్యంత భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారని ఏడుద గ్రామానికి రావడం జరిగిందండి. ముందైతే ఆ సాయిబాబా యొక్క దివ్యపటాన్ని సందర్శించి ఇంకా తర్వాత అయితే లైన్లోకి వెళ్ళి ప్లేట్ తీసుకున్నానండి. ఇంకా ప్లేట్లో అయితే ఫస్ట్ ప్రసాదం వేశారు, తర్వాత అయితే బిర్యానీ వేసారండి వేడివేడిగా, తర్వాత అయితే కందాపచ్చల కూర వేసారండి. దాంతో పాటు 2 రకాల కూరలు కూడా వేసారు ఇంకా ప్లేట్లో. ఇంకా ఐటమ్స్ అన్ని వేయించుకున్నాక రైస్ అయితే వేరే పక్కన వేస్తున్నారని తెలుసండి. ఇంకా అక్కడికి వెళ్ళి ప్లేట్లో ఫుల్గా రైస్ వేయించుకున్నానండి. నిజంగా ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అనేనండి చాలా బాగున్నాయండి. అయితే టేస్ట్ వీళ్ళైతే ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా వీళ్ళైతే గుడి కమిటీ సభ్యులందరూ కూడా సత్యసాయిబాబా యొక్క పుట్టినరోజును అత్యంత ఘనంగా నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేస్తారండి. ఇంకా పక్కనైతే వేడివేడిగా ఉన్న సాంబారు, దాంతోపాటు గుమ్మడికాయ పులుసు కూడా ఉన్నాయండి. నేనైతే గుమ్మడికాయ పులుసు వేయించుకుని అందులో మొక్క వచ్చింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫైనల్గా మజ్జిగతో అయితే కంప్లీట్ చేశానండి. ఇలా ప్రతి సంవత్సరం నవంబర్ 23వ తారీఖున సాయిబాబా జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించి సాయంత్రం అయితే కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేస్తారటండి. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నారులందరూ హాజరై ఈ కేక్ కటింగ్ అయితే చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తారటండి. అందులోని 2 చిన్నారులు అదే రోజు పుట్టినరోజు కావడంతో ఈ సాయి సన్నిధిలోని పుట్టినరోజు జరుపుకోవాలని వాళ్ళు కూడా కేక్స్ అయితే తెచ్చుకుని ఇక్కడ కేక్ కటింగ్ చేసుకున్నారండి. ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయ్యాక అక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ ఇచ్చండి. అక్కడ పిల్లలతో చాలా బాగా గడిపిన తర్వాత సాయంత్రం అయితే చాలా బాగుందండి అక్కడ కార్యక్రమం అయితే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి, మన ఏడుద వాళ్ళు ఎవరైనా ఉంటే.